విదేశీ యూనివర్సిటీలో సీటు వస్తే నాణ్యమైన విద్య పూర్తయ్యాక మంచి ఉద్యోగం సంపాదించి అక్కడే సెటిల్ కావచ్చని చాలా మంది విద్యార్థులు భావిస్తుంటారు. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం ఒక్కోసారి దారుణంగా ఉండొచ్చని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. కెనడాలో భారతీయ విద్యార్థుల దీనావస్థను తెలియజేసే ఈ వీడియోను మేగప్ డేట్స్ అనే యూజర్ ట్వీట్ చేశాడు. కెనడాలోని బ్రాంప్టన్ సిటీలో కొత్తగా ప్రారంభించిన ఓ రెస్టారెంట్ వెయిటర్లు సర్వర్లు కావాలంటూ స్థానిక మీడియాలో ప్రకటన ఇచ్చిందని తెలిపారు. ఈ ప్రకటనకు రెస్పాన్స్ అసాధారణంగా ఉందని, ఏకంగా 3,000 మంది రెస్టారెంట్ ముందు బారులు తీరాలని చెప్పుకొచ్చారు. ఇందులో చాలా వరకు భారత విద్యార్థులే ఉన్నారని వివరించారు. కెనడాలో నిరుద్యోగాన్ని, భారత విద్యార్థుల అవస్థలను ఈ వీడియో కళ్లకు కట్టినట్లు చూపిస్తోందంటూ వ్యాఖ్యానించారు. కెనడాలోని యూనివర్సిటీలలో ఉన్నత విద్య కోసం వచ్చే భారతీయ విద్యార్థులు పునరాలోచించుకోవాలని ఈ ట్విట్టర్ యూజర్ హెచ్చరించారు. కాగా ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లేందుకు ఇది సరైన సమయం కాదంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. అయితే మరికొంతమంది మాత్రం ఆ విద్యార్థులకు మద్దతు తెలిపారు. విదేశాల్లో చదువుకుంటూ పార్ట్ టైం ఉద్యోగం చేయడం సాధారణ విషయమని కామెంట్లు పెడుతున్నారు. తమ చదువుకు తిండుకు అయ్యే ఖర్చుని విద్యార్థులు ఇలా సంపాదించుకుంటారని వివరించారు. రెస్టారెంట్ ముందు లైన్లో నిల్చున్న విద్యార్థులలో కొంతమంది గడ్డు పరిస్థితులను ఎదుర్కోవడం నిజమే కావచ్చు. అయినప్పటికీ వారు భవిష్యత్తులో మెరుగైన జీవితం గడుపుతారని, చిన్న ఉద్యోగమే అయినప్పటికీ ఇలా క్యూలో నిల్చోవడం వారి కష్టపడే మనస్తత్వాన్ని తెలియజేస్తుందంటూ మరికొందరు కామెంట్ చేశారు.